కార్డు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డు షురు అయింది. 10 సంవత్సరాలు రేషన్ కార్డులు లేవు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇందిరమ్మ ఇల్లుది డబుల్ బెడ్రూమ్ టోటల్ గా ఫెయిల్ అయిన టీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ చేస్తా ఉంది. మురళీధరరావు ఏదైతే ఈఎన్సీని నిన్నటి నుంచి సోదాలు జరుగుతున్నాయో కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కంటిన్యూస్ గా వారి కింద మురళీధరరావు కింద ఇంకా ఎవరైతే పెద్ద చేపలు ఉన్నాయో ఇంకా అధికారులు ఉన్నారో అందరినీ కూడా ఎవరిని కూడా వదిలిపెట్టద్దని ఏసీబీకి మీరు మాట్లాడే ముందు దీనికి సంబంధించిన నాయకులను కూడా తప్పకుండా ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము కోరుకుంటూ, మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల గురించి పోరాడుతూ ఉన్నది, ప్రజాపాలన నడుస్తూ ఉన్నది. ఎక్కడ కూడా అవినీతి జరగకుండా చేయాలని మీరు మంత్రుల మీద కానీ ఎమ్మెల్యేస్ మీద కానీ మీరు మాట్లాడేంత మాత్రమే ఇలా ప్రజలు సిద్ధంగా లేరు. అధికారుల దాహానికి 10 సంవత్సరాలు విధ్వంసం జరిగింది. ఆ విధ్వంసాన్ని తప్పకుండా మళ్ళా రికవరీ చేసి ఎవరైతే ఈ ఆస్తులు లేవో ఈ పెద్ద మనుషులు అయితే ఆస్తులు చేసుకున్నారో ఇవన్నీ ప్రజా ప్రభుత్వంలో ఆస్తులను అటాచ్మెంట్ చేసి మళ్ళీ రివర్స్ తీసుకొచ్చి తెలంగాణ ఖజానాలో గరీబోల ఖజానాలో పెట్టి ఈ గ్రామాల్లో ఉన్న పేద ప్రజలకు ఈ ఆస్తులు పంచాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాము.